హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్కే వరల్డ్. హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు ఆర్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దానండి. మష్రూమ్స్ మన హెల్త్కి చాలా మంచివండి. ఇందులో న్యూట్రియన్స్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఎనీమియా రాకుండా చేస్తాయి, బోన్ యొక్క డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తాయి, క్యాన్సర్ నుంచి కాపాడుతాయి, బాడీలో ఇన్సులిన్ లెవెల్ని రెగ్యులేట్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ బీపీని తగ్గిస్తాయి. మా వారు నేను ఇవాళ అడగకుండానే నాకు మష్రూమ్స్ అంటే ఇష్టమని తీసుకొచ్చారండి. మరి నేను ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ప్రిపేర్ చేసేస్తాను. ముందుగా మష్రూమ్ని 1-2 సార్లు నీటిలో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. దానిపైన డస్ట్, మట్టి అలాంటివి ఏమైనా ఉంటే కడగడం వలన పోతాయి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు తీసుకుని ఇలా నీటిలో నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని కట్ చేసేసుకుందాం. పెద్దవైతే 4 ముక్కలుగా, చిన్నవైతే 2 ముక్కలుగా కట్ చేసుకోండి. మష్రూమ్స్ మనం కర్రీ చేసినప్పుడు చిన్నగా అయిపోతాయండి, అందుకే కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 5-6 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ మెత్తగా అయిపోతాయి బాగా. ఇలా వాటర్ వస్తున్నాయి అన్నప్పుడు తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోండి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలుపుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 ఫుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాక 1 పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడు మసాలాలు అవి అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు 1 చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోండి. ఇదంతా 5-6 నిమిషాల వరకు బాగా ఉడికించుకున్న తర్వాత వేయించుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్, తగినంత ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసి దగ్గరికి అయిపోతే ఉడికిపోయినట్టే. లాస్ట్లో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. మన రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీ పరోటాలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.